ఏమైందో ఈ తాతకు కూడా చెప్పవా? అదేం లేదు తాత, మా ఫ్రెండ్ రాజు కూడా తెలుసు కదా, మేము వినాయకుడు పెడుతున్నాం మా వినాయకుని దగ్గరికి రారా అంటే రాడంట. వాళ్ళ సందులో వేరే వినాయకుడు పెట్టుకుంటున్నాడంట, అక్కడనే ఉంటాడంట. ఓ సంతేనా? రా నీకో విషయం తెలుసా? మా చిన్నప్పుడు మా వాడవాడంతా కలిసి ఒకే విగ్రహం పెట్టేవాళ్ళం. అది కూడా ఇంత పెద్దది కాదు, చిన్నది. మరియు వాడవాడంతా ఒక పండగలా ఉండేది. రోజుకో ప్రసాదం, పూటకో ప్రసాదం ఉండేది. నైట్ అయితే దేవుని దగ్గర కూర్చొని భజన చేసుకునేవాళ్ళం, అక్కడే నిద్రపోయేవాళ్ళం. ఈ 9 రోజులు పండగలా ఉండేది. నువ్వు చెప్తుంటే ఎంత బాగుంది తాత, అప్పట్లో అలా చేసుకునేవారా? మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? అదే ఇప్పుడు చూడు, మైక్ సెట్లు, డ్యాన్సులు, సినిమా పాటలు, మరి వీధికి 3-4 వినాయకులు, ఎవరింటి ముందు వాళ్ళే పెట్టుకుంటున్నారు. ఇక ఇలా పెట్టుకుంటే ఇక ఒకరిలో ఒకరికి ఐకమత్యం ఉంది. అసలు వినాయక పండగ చేసిందే ఐకమత్యం కోసం, అది మర్చిపోయారు అందరూ. ఇక చెప్పాలంటే నిమజ్జనం గురించి చెప్పాలంటే చెప్పలేసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరూ మందు తాగుతారు, చిందు వేస్తారు. అసలు నిష్ఠతో నిమజ్జనం చేసేవారు తక్కువ మంది ఉన్నారు. నీ భక్తితో నువ్వు పూజించు, మీ